ఇరాన్ రాజధాని టెహరాన్ను ఇజ్రాయెల్ టార్గెట్ గా చేస్తోంది. ఈ క్రమంలో టెహరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. వెంటనే టెహరాన్ను వీడాలంటూ ఇజ్రాయెల్ సైన్యం అక్కడి ప్రజలను కోరింది. దీంతో అక్కడ భవిష్యత్తులో భారీ విధ్వంసమే జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు. ఆ నగరాన్ని వీడి పారిపోతున్నారు. మరోవైపు అణు ఒప్పందానికి ఇరాన్ ప్రభుత్వం నో చెప్పింది. దీంతో ఆగ్రహించిన ట్రంప్ ఇరాన్ ఇందుకు భారీ మూల్యం తప్పదంటున్నట్టు ట్వీట్ చేశారు. వెంటనే టెహరాన్ను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను కోరారు. తాజా పరిణామాల నేపథ్యంలో టెహరాన్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు ప్రజలు తరలిపోతున్నారు. వారు ప్రయాణించే కార్లతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై 5వ రోజు అని చెప్పుకోవాలి ఈ రోజు. సో ప్రధానంగా టెహరాన్ లక్ష్యంగా కూడా ఇజ్రాయెల్ దళాలు కూడా దాడులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఒక ఆసక్తికరంగా ట్వీట్ కూడా చేశారు. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్ ద డీల్. ఐ టోల్డ్ దెమ్ టు సైన్. వాట్ ఏ షేమ్ అండ్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటూ కూడా ఆయన సంచలనాత్మకంగా ట్వీట్ చేశారు. సింప్లీ స్టేటెడ్, Iran cannot have a nuclear weapon. I said it over and over again. Everyone should immediately evacuate Tehran అని చెప్తూ కూడా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నేను గతంలో కూడా చెప్పాను, ఇరాన్ కి అగ్రిమెంట్ పైన సంతకం చేసి ఉండాల్సిందని, కానీ ఇరాన్ ఎప్పుడు కూడా వినలేదంటూ కూడా సంచలనమైన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సో ప్రస్తుతం ఇమీడియట్ గా అందరూ కూడా ఇరాన్ రాజధాని టెహరాన్ ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడము ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే ఇజ్రాయెల్ టెహరాన్ వేదికకు కూడా ఈ టెహరాన్ నే ప్రధాన లక్ష్యంగా దాడులు చేయబోతుందనేది ఇది ఒక సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అక్కడ సివిలియన్స్ అందరూ కూడా ప్రాణరక్షణ కోసం పొరుగు దేశాలకు కూడా పారిపోతున్నారు ఇరాన్ ప్రజలు. దాంతో పాటు మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఇరాన్ లో చదువుతున్న వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లలో వాటిలో పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి తమకి పక్కన జోర్డాన్ గాని లేకపోతే మిగతా దేశాల్లో ప్రస్తుతం అక్కడ విమాన రాకపోకలు నిలిపివేశారని ఇరాన్ లో చుట్టుపక్కల దేశాలకి తమకు అనుమతిస్తే తాము అక్కడి నుంచి భారతదేశానికి చేరుకుంటామని భారతదేశ విద్యార్థులు కూడా ఎక్స్ వేదికగా అలాగే ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోలో చేసి పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ పైన కూడా దాడులు పెంచింది ఇరాన్. టెల్ అవీవ్ శివార్లలో కూడా భారీ విధ్వంసం సృష్టించింది. దాదాపు 11 మంది కూడా ఇజ్రాయెలీ పౌరులు కూడా మృతి చెందారు. హైఫాలో కూడా చెమరల్ ప్లాంట్ పైన కూడా దాడి జరిగింది. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. అయితే ప్లాంట్ మాత్రం సేఫ్ అని కూడా చెబుతున్నారు. అయితే ఇది కాకుండా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ కి ఇరాన్ హత్య కుట్ర పాల్పడింది అని కూడా బెంజమిన్ నెతన్యాహు సంచలనాత్మకమైన ప్రకటనలు చేశారు. అయితే న్యూక్లియర్ డీల్ నుంచి అణు ఒప్పందం నుంచి తప్పుకుంటాము, మాపై అణుబాంబు వేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది అంటూ కూడా ఇరాన్ వ్యాఖ్యానించడము గమనార్హము. అయితే ఇదే ఈ సమయంలో కూడా మధ్యవర్తిత్వానికి మేము సిద్ధమంటూ కూడా రష్యా ప్రకటించడం కూడా గమనార్హము. అయితే పాకిస్తాన్ ఒకవేళ తమ పైన అణుబాంబు ఇరాన్ పైన అణుదాడి చేస్తే పాకిస్తాన్ స్పందిస్తుంది అని దీని పైన కూడా పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. పాకిస్తాన్ మంత్రి కూడా పార్లమెంట్ లో దీనిపైన మాట్లాడుతూ అసలు దీనికి మనకి ఏం సంబంధము, అసలు ఇజ్రాయెల్ ఇరాన్ కి కాన్ఫ్లిక్ట్ లో పాకిస్తాన్ ఎందుకు అణుబాంబు వేస్తుంది ఇజ్రాయెల్ పైన అంటూ కూడా చెబుతున్నప్పటికీ యథావిధిగా ఇరాన్ అండ్ పాకిస్తాన్ రెండు కూడా మత ఛాందసవాద దేశాలు, ఇద్దరు కూడా పరస్పరం ఇండైరెక్ట్ గా కూడా సహకరించుకుంటాయి. అవన్నీ కూడా మనకి తెలిసిన విషయం తెలిసిందే. ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అప్పుడు కూడా మనందరం చూసాము, టర్కీ బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేయడము, చైనీస్ వెపన్స్ అన్ని కూడా టర్కీ నుంచి పాకిస్తాన్ లోకి తీసుకెళ్లడం ఇవన్నీ కూడా చూసాము. సో అయితే ప్రస్తుతము ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మాత్రము ఇది ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ మొదటగా అంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడులు చేసిందో న్యూక్లియర్ వారెంట్ ప్లాంట్స్ పైన అలాగే చెమరు బావి పైన ఎప్పుడైతే దాడి చేసిందో అలాగే మిసైల్ స్థావరాల పైన దాడి చేసిందో అప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తనకి అసలు దీనిపైన ఐడియా లేదని చెప్పడం కూడా గమనార్హము. సో అనంతరం కూడా తీవ్రత పెరుగుతున్న కొద్దీ
డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము ఇరాన్ రాజధాని టెహరాన్ ను ఇజ్రాయెల్ టార్గెట్ గా చేసుకుంటుంది అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇందాక చర్చించుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ మేరకు కూడా టెహరాన్ ని వదిలి వెళ్ళండి, అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి అంటూ కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ అధికారులు కూడా అరబిక్ పర్షియా భాషల్లో టెహరాన్ పౌరులకు సందేశాలు పంపుతున్నారు. దాంతో వేల మంది ఇరానీలు టెహరాన్ నగరాన్ని కూడా వీడుతున్నారు. అయితే నిన్న ఉదయం నుంచే ఇరాన్ లోని ఇతర ప్రావిన్స్లతో పాటు పాకిస్తాన్, అజర్బైజాన్, తుర్కియనిస్తాన్ దేశాలకి తరలి వెళ్లారు. అయితే టెహరాన్ వీధులన్నీ కార్లతో పూర్తిగా కూడా నిర్మానుష్యంగా అయిపోయాయి. మొత్తం రోడ్లపైన కార్లతోనే నిండిపోయాయి. పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఇరానీ గేట్లను తోసుకుంటూ లోనికి వెళ్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. టెహరాన్ పౌరులు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సందేశాలు పంపమంటూ కూడా ఐడిఎఫ్ అధికారిక ప్రతినిధి మేజర్ కమల్ పినాసి కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాజా కూడా ఇవే హెచ్చరికలు జారీ చేశారు. అయితే నిన్న అర్ధరాత్రి నుండి టెహరాన్ పై భీకర దాడులు చేసేందుకు కూడా ఐడిఎఫ్ సిద్ధమైనట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం వైమానిక దాడులకి ఎక్కువగా జరిగే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం ఇంటర్నెట్ కూడా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. టెహరాన్ వాసులకు కూడా గట్టి హెచ్చరికలు జారీ చేయడానికి ముందు కార్డ్స్ కూడా ఒక ప్రకటన చేశారు. ఇరాన్ లో 3వ వంతు గగనతల రక్షణ వ్యవస్థలను మేము నిర్వీర్యం చేశాము. ఇప్పుడు టెహరాన్ తో పాటు కీలక ప్రాంతాల్లో గగనతలాన్ని మేము నియంత్రించగలమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మనం ముందుగా అనుకున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. దీన్ని బట్టి అంటే నిన్న అర్ధరాత్రి దాటాక కూడా టెహరాన్ పై భీకరమైన వైమానిక దాడులు జరుగుతాయనేది కూడా ప్రచారం జరిగింది. అయితే ఇరాన్ సెంట్రల్ కమాండ్ లోని పలు లక్ష్యాల పైన ఈ అణు కేంద్రం పైన కూడా ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. అయితే టెహరాన్ వైమానిక స్థావరం పైన జరిగిన దాడిలో 2 F-14 ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు ఇరాన్ డ్రోన్లు యూనిట్ ను కూడా ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. అయితే క్షిపణులతో తరలిస్తున్న ట్రక్కులను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసినట్లు కూడా తెలిపింది. పశ్చిమ మధ్య ఇరాన్ లో డజన్ల కొద్ది డ్రోన్లు దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఇరాన్ క్షిపణి యుఏవి కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థ వైనైట్ వెల్లడించింది. కాగా నిన్న ఉదయం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐఆర్జీసీకి చెందిన కుద్సు ఫోర్స్ ప్రధాన కార్యాలయం కూడా ధ్వంసమైంది. ఇరాన్ సైన్యం ప్రధాన కార్యాలయం పైన క్షిపణిల దాడులు జరిగాయి. అయితే క్షిపణి దాడుల కారణంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ ఐఆర్బి భవనం కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ భవనంలో ఇరాన్ అధికారిక వార్తా సంస్థలో ప్రెస్ టీవీ, అల్ అలం, హిస్పాన్ టీవీలు కూడా కొనసాగుతున్నాయి. మరో వార్తా సంస్థ సప్రిన్ టీవీ భవనం పైన బాంబులు పడడంతో తీవ్రంగా దెబ్బతిన్నవి మనందరం కూడా చూసాము. సోషల్ మీడియా వేదికగా యాంకర్ లైవ్ లో ఉండగానే క్షిపణి దాడి జరిగింది. ప్రేక్షకులు ఈ దృశ్యాలను కూడా సోషల్ మీడియా అలాగే పలు అంతర్జాతీయ ఛానళ్లు కూడా చూశారు. ఈ 2 ఘటనల్లో పలువురు మృతి చెంది ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వ్యక్తమవుతున్నాయి. గడిచిన 4 రోజులుగా అంటే దాదాపు ప్రాక్టికల్ గా అంటే ఇవాళ 5th డే, లాస్ట్ 4 days నుంచి కూడా జరుగుతున్న యుద్ధంలో 400 మంది మరణించారని, వారిలో 197 మంది సాధారణ పౌరులని ఇరాన్ లోని మానవ హక్కుల సంఘాలు కూడా పేర్కొంటున్నాయి. అయితే ఇజ్రాయెల్ కి కూడా భారీ నష్టం జరిగిందన్నట్టు కూడా తెలుస్తోంది. ఇరాన్ క్షిపణి దాడులతో 4వ రోజు కూడా ఇజ్రాయెల్ రాజధాని టెలవీవ్ శివార్లోని పలు పట్టణాలు భారీగా నష్టపోయాయి. ఈ దాడిలో 11 మంది ఇజ్రాయెలీ సిటిజన్స్ కూడా మృతి చెందారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 24 మంది ఇజ్రాయెలీస్ చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. 500 మంది పైగా గాయపడ్డట్లు ప్రభుత్వ వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటాక అలాగే నిన్న తెల్లవారుజామున వరకు కూడా హైఫా ప్రాంతంలోనే క్షిపణుల వర్షం కూడా ఇరాన్ కురిసిందని చెప్పాలి ఇజ్రాయెల్ పైన. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వాటిని చాలా వరకు గాల్లోనే అడ్డుకున్న పలు క్షిపణులు బాజాన్ చెమరు క్షేత్రానికి కూడా తాకాయి. అయితే చెమరు క్షేత్రం వద్ద పార్క్ చేసి ఉన్న భారీ ట్యాంకర్, ట్రక్కులు, పైప్ లైన్ మాత్రమే ధ్వంసమైనట్లు ఐడిఎఫ్ వర్గాలు తెలిపాయి. ప్రధాన ప్లాంట్ క్షేమంగా ఉందని కూడా ఐడిఎఫ్ వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ ప్రాంతంతో పాటు పెటితిక్వా అలాగే ట్రయోట్ లో మరణాలు ఎక్కువగా సంభవించినట్లు కూడా తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ పౌరులను బంకర్ లోకి తరలించడంతో
ప్రాణ నష్టం తక్కువగా ఉన్న భవనాలు, ఆకాశ హార్మర్లు దెబ్బతిన్నాయని కూడా చెప్పాలి. అలాగే నిన్న రాత్రి ఇరాన్ జరిపిన దాడుల్లో నార్త్ లోని పలు ప్రాంతాల్లో కూడా నష్టం జరిగినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇదంతా ఒక ఎత్తు. డొనాల్డ్ ట్రంప్ హత్యకి కుట్ర జరుగుతుందని బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే దీంతో పాటు ఇటు ఇరాన్ పాకిస్తాన్ ని మధ్యలోకి తీసుకురావడము, దీనిపైన IRGC జనరల్ మొహసిన్ రేజాయి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తారు. పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదని, ఇజ్రాయెల్ తనపై అణ్వాయుధాలు ప్రయోగిస్తుందని ఆయన ఒక ఇజ్రాయెల్ కి వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తమకు పాకిస్తాన్ నుంచి హామీ లభించిందని కూడా ఆయన సంచలనమైన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తుర్కియా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ తదితర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని కూడా మోహసిన్ పిలుపునిచ్చారు. కాగా మోహసిన్ అణదాడి వ్యాఖ్యలను కూడా పాకిస్తాన్ ఖండించింది. ఇందాకనే మనం పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా దీనిపైన చర్చ జరిగిందని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ ఇస్లామిక్ యూనియన్ అంటే మత ఛాందసవాదాన్ని మరోసారి కూడా రెచ్చగొడుతోంది. ఇప్పటికీ మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, సౌదీ అరేబియా గాని, అలాగే జోర్డాన్ గాని, విచిత్రంగా సిరియా కూడా ఇప్పుడు వైమానిక దాడులకి ఇజ్రాయెల్ కి సిరియా తమ గగనతలాన్ని కూడా ఇస్తుంది. కానీ ఇప్పటికీ ఇరాన్ తో పాటు పాకిస్తాన్, తుర్కియా ఈ మూడు దేశాలే ప్రపంచంలో మత ఛాందసవాద దేశాలుగా కూడా తమ ప్రజలతో పాటు మిగతా ఇస్లామిక్ దేశాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇరాన్ పాకిస్తాన్ ని కూడా దీనిలోకి లాగుతుందని చెప్పుకోవాలి. దీనిపైన పాకిస్తాన్ పార్లమెంట్ లో ఒక ప్రకటన చేసినప్పటికీ పాకిస్తాన్ ఎంపీలు వీళ్ళు, కానీ వాస్తవికంగా కూడా చూసుకుంటే ఇరాన్, పాకిస్తాన్ మొదటి నుంచి కూడా రెండు కూడా మత ఛాందసవాద దేశాలు ఒకరికొకరికి పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో కూడా తుర్కియా కూడా ఎర్డోగాన్ ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు టర్కీ, ఇప్పుడు తుర్కీ అంటారు, ఆ టర్కీ ప్రెసిడెంట్ కూడా మత ఛాందసవాది. ఈ ఓవైసీ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 పైగా ముస్లిం దేశాలకు తానే లీడ్ చేయాలని ఇలా పరస్పరం పాకిస్తాన్, అలాగే ఇరాన్, టర్కీ ఈ మూడు కూడా రేస్ లో ఉంటాయి. ఇటీవల కాలంలో ఎర్డోగాన్ అయితే ప్రధానంగా తానే ముస్లిం యూనియన్ ని ప్రపంచవ్యాప్తంగా తానే లీడ్ చేస్తానన్న విధంగా కూడా ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలనే విధంగా కూడా వ్యాఖ్యలు చేయడం కూడా గమనార్హం. సో దానిలో భాగంగానే ఇరాన్ ప్రస్తుతం పాకిస్తాన్ ని దీంట్లోకి పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన అణు దాడి చేస్తుంది అని చెప్పుకోవడం కూడా దీన్ని బట్టి కూడా చూస్తుంటే, అంటే ఈ ఇస్లామిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇండైరెక్ట్ గా రెచ్చగొడితే ప్రయత్నం కూడా ఇరాన్ చేస్తుంది అనేది కూడా మనం చాలా స్పష్టంగా అర్థమవుతోంది వైశాలి. అయితే ఈ నెతన్యాహు కూడా ఇరాన్ ట్రంప్ ని చంపాలని చూస్తోంది అని వ్యాఖ్యానించడం, అంటే ఇరాన్ ని రెచ్చగొడుతున్నారా లేదంటే ట్రంప్ ని రెచ్చగొడుతున్నాడా? డెఫినెట్ గా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో కూడా తన పైన కూడా హత్య కుట్ర జరిగిందని కూడా పేర్కొన్నారు. కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ పైన హత్య కుట్ర పన్నింది అని కామెంట్ చేయడం కూడా సంచలనాత్మకంగా మారింది. దానికి కూడా కొట్టిపారేయలేవు. ఎందుకంటే ప్రపంచంలోనే మొసాద్ ఏదైతే స్పైయింగ్ ఏజెన్సీ ఉందో వరల్డ్ లోనే నెంబర్ 1, నెంబర్ 2 గా కూడా వివరణిస్తారు. కొన్ని సార్లు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అమెరికాకు చెందిన CIA కూడా మొసాద్ పైన డిపెండ్ అవుతుంది అని కూడా ప్రచారంలో ఉంది. సో ఈ నేపథ్యంలో మొసాద్ ఇచ్చిన సమాచారం మేరకే బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేసి ఉంటారనేది కూడా అంతర్జాతీయంగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. కానీ ఒక రకంగా కూడా బెంజమిన్ నెతన్యాహు కూడా అఫీషియల్ గా డొనాల్డ్ ట్రంప్ అంటే ఏమైనప్పటికీ అమెరికా ఎప్పటికీ కూడా ఇజ్రాయెల్ కి క్లోజ్ ఏలి అని చెప్పాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ లో ఏదైతే ఉంటుందో మిలిటరీ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో దాదాపు సగం పైగానే అమెరికా అనేది సహాయం అందిస్తూ ఉంటుంది. దాదాపు $31 బిలియన్ ఏవైతే ఇజ్రాయెల్ మిలిటరీకి బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మోర్ దెన్ $18 బిలియన్ అనేటివి అమెరికానే ఇస్తుంది. సో దీన్ని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు అమెరికా ఇజ్రాయెల్ అనేది ఎంత క్లోజ్ ఏలీస్ అనేది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇరాన్ పైన దాడి అనేది ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా మద్దతు లేనిది ఇజ్రాయెల్ మాత్రం దాడికి పాల్పడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వరల్డ్ లో సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఇజ్రాయెల్ వాడొచ్చు, కానీ
జియోగ్రఫికల్ గా భౌగోళికంగా ఒక అనంతపూర్ జిల్లా అంతా ఉంటుంది ఇజ్రాయెల్ దేశము. కానీ ఇరాన్ కూడా కాస్త పెద్ద దేశం అని చెప్పాలి కంపారిటివ్లీ ఆర్మ్ ఫోర్సెస్ గానీ పాపులేషన్ వైజ్ గా కూడా. కానీ అమెరికా మద్దతు లేని మాత్రము ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం లేదని కూడా చెప్పుకోవాలి. సో దీనిలో భాగంగానే మరోవైపు అంటే ఇప్పటికే అమెరికా మద్దతు పూర్తి స్థాయిలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తున్నాడు. కానీ తాజాగా బెంజమిన్ నెతన్యాహు చేసిన కామెంట్స్ తోని డొనాల్డ్ ట్రంప్ కూడా ఇంకా ఇజ్రాయెల్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ చూస్తే ఇరాన్ అణుయుద్ధం చేసే అవకాశం కూడా ఉందా? డెఫినెట్ గా అంటే ఇప్పటి వరకు కూడా ఇరాన్ ఏదైతే న్యూక్లియర్ వారెట్స్ డెవలప్ చేయాలనేది ఏదైతే దాదాపు 2 decades నుంచి 2006, 2003 నుండి కూడా మొదటి నుంచి స్టార్ట్ చేసింది. కానీ ఇప్పటి వరకు అంటే ఎన్ని సంఖ్యలో ఉంటాయని కూడా చెప్పలేము. కానీ అంతర్జాతీయ మిలిటరీ ఎక్స్పర్ట్ విశ్లేషకుల ఆధారంగా మాత్రం మనం చర్చించుకుంటున్నాము. దాదాపు 10ల సంఖ్యలో మాత్రమే ఇరాన్ దగ్గర ఈ న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి అనేది కూడా ప్రచారాల్లో ఉంది. కానీ అమెరికా లాంటి శక్తివంతమైన దేశము, అలాగే ఇజ్రాయెల్ లాంటి అంటే బలమైన మొసాద్ లాంటి స్పైయింగ్ ఏజెన్సీ ఏదైతే గూఢచర్యం ఉన్న సంస్థలు ఇవి రెండు ఒక దగ్గర కలిసాయంటే ఇరాన్ మాత్రము ఖచ్చితంగా డీలా పడిపోయే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఇరాన్ కి కూడా చైనా ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తుంది. చైనా నుండి ఇరాన్ కి కూడా అమ్యునిషన్స్ అంటే ఆయుధాలు కూడా సరఫరా చేస్తున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. దీంతో పాటు రష్యా కూడా ఖచ్చితంగా ఇరాన్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. కానీ ఏదైనా కూడా రెండు సూపర్ మెసీ అంటే ఇదొక చెప్పాలంటే ఒక డామినెన్స్ అమెరికాతో పాటు అలాగే రష్యా ఇదొక ఏషియా కాంటినెంట్ లో తమ డామినెన్స్ ఉండాలి అనేది కూడా ప్రధానంగా ఎప్పుడు కూడా తామే ఆధిపత్యం వహించాలని కూడా కోరుకుంటుంటాయి. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అనేది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే సందేహాలు కూడా నెలకొని ఉన్నాయి. సో ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ కూడా రష్యన్ ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడినట్టు, వ్లాదిమిర్ పుతిన్ తో మాట్లాడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపైన డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా వ్లాదిమిర్ పుతిన్ కి కూడా చెప్పినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో రష్యా డైరెక్ట్ గా ఇరాన్ కి హెల్ప్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసే అవకాశం ఉంది. చైనా యథావిధిగా ఖచ్చితంగా ఇరాన్ కి సాయం చేస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. వైశాలి, థ్యాంక్ యూ శ్రీచరణ్.